హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ఎంపీఆర్. మన ఛానల్ని లైక్, షేర్, కామెంట్ మరియు సబ్స్క్రైబ్ చేయండి. జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీలో ధర్నా చేసి వచ్చారు. ఆయన ఎందుకు ధర్నా చేశారంటే అది దేశం మొత్తం చూసింది, మన రాష్ట్ర ప్రజలు చూశారు, అందరూ చూశారు. వారి పార్టీ వారి మీద చేస్తున్న దాడులకు వ్యతిరేకంగా ఇవి మీరు మానుకోవాలని చెప్పేసి ధర్నా చేస్తే దేశం మొత్తం చూసింది. ఇకనైనా చంద్రబాబు నాయుడు గారు మానుకుంటారని చెప్పేసి ఆశించారు. కానీ మానుకోకపోగా ఇంకా ఎక్కువ చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విజయనగరం జిల్లాలో నెల్లిమర్ల అనే మండలంలో ఒక ఆర్మీలో పనిచేసినటువంటి మాజీ ఆఫీసర్ ఇల్లు నిర్దాక్షిణ్యంగా జేసీబీలు, బుల్డోజర్లను తీసుకొచ్చేసి పగలగొట్టడం జరిగింది. ఆయన కాళ్ళకు ఏళ్లకు మొక్కారు. ఇది పద్ధతి కాదు సార్, నేను 24 ఏళ్ల కళ, నాకు ఇల్లు కట్టుకున్నాను బతిమలాడారు. పేదవాడికి ఇల్లు ఎంత ఒక చిన్న రూము కట్టుకొని సొంతంగా ఇది నాది అని చెప్పుకున్న పేదవాడు ఎంతో సంతోషిస్తాడు. గవర్నమెంట్ ఒక ఇల్లు ఇచ్చిందంటే నాకు పలానా ప్రభుత్వంలో పలానా ముఖ్యమంత్రి గారు నాకు ఇల్లు ఇచ్చినారని చెప్పేసి తరతరాలు చెప్పుకుంటూ ఉంటాం. ఇల్లు అనేది పేదవాడికి అంత హక్కుగా భావిస్తాం. అది మనకు ఉండాలి, మన తరతరాలుగా మన పిల్లలకు ఉండాలనే మనం అందరం భావిస్తాం. అటువంటి ఇల్లును ఈరోజు టీడీపీ గూండాల దాడిలో విజయనగరంలో ఆర్మీ ఆఫీసర్ గారు కోల్పోవడం జరిగింది. దేశానికి సేవ చేసినటువంటి ఆర్మీ ఆఫీసర్నే ఈ విధంగా టీడీపీ గూండాలు చేస్తే పేద ప్రజలను చేయడం లేదంటే ఎవరైనా నమ్ముతారా? ఇలాంటివి ఇంకా ఎన్ని రోజులు చేస్తారు? ఎవరి మీద చేస్తారు? వారి ఫ్యామిలీ ఈరోజు రోడ్డు మీదకి వచ్చి ఏడుస్తూ ఉంటే కళ్ళకు నీరు పెట్టుకున్నవరే కానీ పెట్టుకోలేని వారు ఎవరు లేరు. ఇంతమైన దుర్మార్గమైన హేమాహేమ చర్యలు మరి ఎందుకు చేస్తున్నారో అర్థం కావడం లేదు. ఇలాంటి చర్యల వల్ల చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం గారికి 100కు 100% ఆల్రెడీ చెడ్డ పేరు వచ్చింది. ఇంకా మరి చెడ్డ పేరు రావాలని చేస్తున్నారా? లేదంటే చంద్రబాబు నాయుడు గారు మనం ఈ 5 సంవత్సరాలు మాత్రమే ముఖ్యమంత్రిగా ఉంటాం, ఆ తర్వాత మన పార్టీ ఎలాగా రాలేదు, ఈ 5 సంవత్సరాలు మీరు ఇష్టం వచ్చినట్టు చేయండి అని చెప్పేసి వారి టీడీపీ గూండాలకు కానీ టీడీపీ కార్యకర్తలకు కానీ మరి ఏమన్నా ఇచ్చారా? లేకపోతే అచ్చెన్నాయుడు గారు ఏమైనా హామీ ఇచ్చారా? మిగతా లోకల్ నాయకులు ఇచ్చారా? లేకపోతే చంద్రబాబు నాయుడు గారికి ఇవన్నీ తెలియకుండా లోకల్లో చిన్న చిన్న కక్షలు పెట్టుకొని చేస్తున్నారా? ఇలా ఏం చేసినా ఒక ప్రభుత్వ అధినేత, ప్రభుత్వ పెద్దగా ఇలాంటివన్నీ అరికట్టాల్సిన బాధ్యత మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి మీద ఉంది. మరి ఇప్పటికైనా ఆ ఆర్మీ ఆఫీసర్ గారికి న్యాయం చేయాలని, వారికి ప్రభుత్వం తరపు నుంచి అండగా ఉండాలని కోరుకుందాం. థ్యాంక్ యూ. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.